అగో ఏమైందే తాత నెత్తి మీద తడిబట్టేసుకొని మనసున్న మనిషికి సుఖం లేదని పాట పాడుతున్నావు ఏమైందే నీకు ఏమైందని చెప్పాలే ఎవరు నా మాట వింటాన్లని చెప్పాలే జీవితాంతం నీతోటే కలిసి నడతా నీ వెనుక మర్రనే నడతా అని 7 అడుగులు నడిచిన ముసల్ది నా వెనుక మర్ర నా అడుగులు అడిగేసుకుంటా నడవదట అదే ముందట నడతాడట దాని వెనుక మర్రలే నీ నడవాలన్నట ఇదేనా పద్ధతి చెప్పు ఎవరు నడుతేంది ముంగట్నో వెనుకనో మంచిగా నడితే అదే చాలు అంతేనా పిల్లం మాట మొగడి వినాలి కానీ మొగని మాట పిల్లం వినొద్దు అని అంటావు అంటే దాని వెనుక మర్ర నేను నడుచుకుంటూ పోవాలంటావా నేను మంచి కొంపలు ముచ్చేదనా అయినా నువ్వేమన్నా తక్కువ పిండి అనివా నువ్వు కూడా నీ బాపమ్మ తంతేనే పాసుబార్ల ముఖం వేసుకొని అలక తక్కువదాను చీపిరి కట్ట మరేసి కొడితే చిప్పెరెంటికలన్నీ ఉయ్యాలే ముసలోడా ఇన్నొద్దులు నువ్వు చెప్పినట్టు ముసలి తినందే సంసారం సాగిందా చెప్పు ఆయన ఇప్పుడు అది నువ్వు చెప్పిన మాట ఏమినలేదు అది చెప్పు నాకు ఇలా పొద్దుగాల దుకాణంలోకి పోయి ఒక పంజాబీ డ్రెస్సును పాంటు బుస్కోటు కొనుక్కొని వచ్చిన ఇగో ఈ పంజాబీ డ్రెస్ నువ్వేసుకోవాలనే లక్ష్మి ఈ జిన్ను పాయింట్ను బుస్కోటు నేను వేసుకుంటానే అని చెప్పిన గంట అక్క మూలకున్న తెడ్డు మర్రేసి నడ్డి మీద ఏమో చూడు ఇక నేను చెప్పింది ఏమన్నా తప్పున్నదా చెప్పు నీకెట్లా సిగ్గులేదు ముసలోడా కాటికి కాలు తప్పిన ఈడులా నీకేం పోయే కాలమే మరి ఈడులా గడి రేసులు వేసుకొని నలుగురిలో తిరిగితే నవ్వుకోరానే ఎందుకు నవ్వుకుంటారు ఈడుకును పేయి మీద వేసుకునే డ్రెస్సులకు సంబంధం ఏంటి చెప్పు కనీసం మాకు నచ్చిన డ్రెస్సులు మేము వేసుకునే స్వేచ్ఛ కూడా మా ముసలోళ్ళకు లేదా మాకు నచ్చిన డ్రెస్సులు మేము వేసుకుంటే మంది ఎందుకు నవ్వుతారు అది చెప్పు ఎందుకు నవ్వుతారు అంటే దానికో పద్ధతి పాడనేది ఉంటది దాన్ని బట్టి మెదిలినప్పుడు 10 మంది సరే అంటారు అది తెలుసుకో ముందుగాల మరి గా టీవీలల్లా పొట్టి బట్టలు వేసుకొని ముచ్చట్లు చెప్పేటామే ఒక ఆమె అగో మా ఆడోళ్ళకు మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం జనాలు ఎవరైనా వాళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకుంటారు దానికి గాయన ఎవరో ఎందుకు మాట్లాడాలని గాయన ఎవరో మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చింది కాదు పిల్ల నేను ఆమె మాటలు నమ్మి నా ముసలిదానికి చిన్న పంజాబీ డ్రెస్ నాకు ఒక జిన్ను పాంటును బుస్కోటి తీసుకొచ్చుకున్నా వచ్చినా నేను సలగుండు ఆమె ఎవలో చెప్పింది ఆయన ఎవలో బట్టల గురించి మాట్లాడిండు అని కాదు మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని పాటించితే మందిలో పల్సగా కాకుండా ఉంటాం అవు నువ్వు అన్నట్టు ఏ పద్ధతిలో వేసుకునే బట్టలను ఆ పద్ధతిని వేసుకోవాలి ఇక నన్నేసూరు రాదు నేను పొలంలో బురద పని చేసేటప్పుడు ఈ పేయి మీద బట్టలను తీసేసి వచ్చితే ఒక గోచిగుడ్డతోటి పని చేస్తా అదే గోచిగుడ్డతోటి నేను బజార్ల పని తిరుగుతానంటే మంది అందరూ ముఖం మీద కాండ్రకి చూస్తారా ఏం బట్టలు రా ముసలి కలిక్కచ్చడి బీకు అని అన్నారా ఇది కూడా గంతే మరి అంటావు అంతెందుకే మనం గుడికి పోవాలంటే ఎట్లా పోతాం చెప్పు సాంప్రదాయ దుస్తులనే పోతాం అంటే దాని అర్థమైంది సాంప్రదాయ దుస్తులు ధరించుట్లనే మన సంస్కృతి మన సంస్కారం ఉంటది అన్నట్టే కదా